ప్రభుత్వానికి ఆదాయం మీద ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి రాజన్న కోడెల సంరక్షణ మీద లేకపోవడం బాధాకరమని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలను బీజేపీ నాయకులతో కలిసి వారు శుక్రవారం సందర్శించారు. గోశాల పరిస్థితులు చూస్తుంటే హృదయ విదాకరంగా ఉందన్నారు. కోడెలకు సమయానికి మేత వేయకపోవడం, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కోడెలను ఒకే షెడ్లో ఉంచడం వల్ల ఇబ్బందులకు గురై మృత్యువాత పడుతున్నాయని మండిపడ్డారు. వారం 10 రోజుల్లో గోశాల పరిస్థితులు చక్కదిద్దకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. వారి వెంట రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమార్ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రేకుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి వివేక్ రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు ఉన్నారు. రాజన్నకు ప్రీతిపాత్రమైన కూడా భారతదేశంలో ఎక్కడ కూడా కోడి దర్శనము, కోడి పూజ ఎక్కలేదు. ఓ రకంగా నంది వాహనం, శివుని దగ్గరికి వెళ్ళాలంటే నంది వాహనం పర్మిషన్ తీసుకోవాలి నంది. మరి అదే తంతులో కలికాలంలో సాక్షాత్తు కలిరూపం మనం కోడి అని చెప్తా ఉన్నాం. మరి వారికి పూజించిన తర్వాతనే, కోడి కట్టిన తర్వాతనే కోటి వరాలు ఇస్తాడు శివుడు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ కోడి కడతా ఉన్నాం. నేను 10 రోజులకి వెళ్ళి ఒక పిక్నిక్ స్పాట్ చేసారు అధికార పార్టీ యంత్రాంగం అంతా. అధికారులు రావడం, లేకుంటే అధికార పార్టీ నాయకులు రావడం, దీని పిక్నిక్ స్పాట్ చేసారు. ఎక్కడ కూడా కించిత్ బాధ లేదు వాళ్ళకు. దాదాపు 400-300 కోడేళ్ళు ఉన్న దాంట్లో 1600 కోడేళ్ళను ఆ రకంగా ఎందుకు బ్లాక్ అయింది సమాధానం చెప్పలే ప్రభుత్వం. ఆ సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం ఏదైతున్నదో, ఏదైనా యాక్సిడెంట్ అయితే కాలు చేతిరిగితే పరిహారం, చచ్చిపోతే సంతాపం. మరి ఇప్పుడు ఇక్కడ కూడా అదే రకం నడుస్తూ ఉన్నది. మరి ఓ రకంగా నేను అడుగుతూ ఉన్నాను, ఒక హాస్పిటల్లో ఎవరైనా చనిపోతే వారి బంధువులు లోడ్ చేస్తారు. పాపం మూగజీవాలు, వాళ్ళ కోసం వచ్చి కొట్లాడే వ్యక్తులు లేరు. మరి అతి కొన్ని 100 కోట్ల ఆదాయం వస్తున్నట్టయితే ఆ ఆదాయాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆ కుంభకోణం ఏమవుతుంది? అసలు డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి? మరి దీనికి బాధ్యులు ఎవరు? అసలు ఏ శాఖ సమన్వయం చేస్తూ ఉంది? ఇప్పుడు 4-5 రోజులకి వెళ్ళి ఫస్ట్ సంవత్సరం సహా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, గిన్నికి ఉన్నాయి, అప్డేట్ ఇస్తూ ఉన్నారు. నువ్వు అప్డేట్ ఇస్తే ఏంది, ఇవ్వకుంటే మాకు అసలు ఎన్ని కాపాడబడుతున్నాయి మీ చేతిలో మాకు చెప్పాలి. చూసినట్టయితే హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద కొల్లేళ్ళ చిన్న వాటిని చేసిన తర్వాత వేరే రకంగా బతికే ఆలోచన చేయాలి. మరి నిజంగా కూడా దేవాదాయ శాఖ అధికారులకు కానీ దీంట్లో పంచాయతీ యంత్రాంగానికి అసలు మానవత్వం ఉందని అడుగుతూ ఉన్నాం. మానవత్వం లేకుండా వాటితో కేవలం ఆదాయ వర్ణాల కోడలను చూస్తున్నారు తప్పితే నిజంగా కూడా భక్తిభావం అనేది లేదు. యాత్రికులు 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో వస్తే అక్కడ ఫెసిలిటీస్ లేవు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది చెప్పాలి. కనీస సదుపాయాలు చేయడంలో విఫలం, కోడల పెంపకంలో విఫలం, అవినీతిని కంట్రోల్ చేయడం విఫలం. ఈ ప్రభుత్వ యంత్రాంగం అసలు దేవుని మీద మొట్టమొదటిగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి అసలు హిందుత్వం విశ్వాసం లేదు. మరి వీటిని పోతుంటే కూడా కేవలం ప్రకటనకే పరిమితం అయింది తప్పితే 5-6 నెలలకే లేదు బాగా చేస్తారు, సంవత్సరానికి వెళ్ళి చెడుస్తూ ఉంటామంటే ఆ షెడ్ల నిర్మాణం చూస్తే ఇప్పటికి కంప్లీట్ కాలే. ఆ పరిసరాలు చూస్తే అధికారిని 2 గంటల ఎండల్లో పెడితే కానీ వాళ్ళకి పనిష్మెంట్ కాదు. ఆ పనిష్మెంట్ లేకుండా, ఏది లేకుండా చేయడం ఏదైతున్నదో ఇది హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి పాపం. వాటిని చూస్తే మరి ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది? జవాబు చెప్పాలి. ఒకసారి విజిట్ చేసి, అధికారులు విజిట్ చేసి, మంత్రులు విజిట్ చేసి, ఎమ్మెల్యేలు విజిట్ చేసిన తర్వాత అయ్యో ఇట్లా అవుతుందని అప్డేట్ చేయడం కాదు. మీరు రేపు ఏం చేస్తారో మాకు చెప్పండి ఒకసారి. మరి ఇవన్నీ జమ అవ్వడానికి కారణం ఎవరు? ఇవి తీసుకోవడానికి కారణం ఎవరు? ఇంతకుముందు చెప్తా ఉన్నారు చిన్నపిల్లల్ని ఇస్తాను మాకు తీసుకోవద్దని చెప్తా ఉన్నాం అంటే నేను అడుగుతా ఉన్నాను దేవాదాయ శాఖకు ఏం అధికారం ఉంది? భగవంతునికి ఏది సమర్పించుకుంటే తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, వాటి సాధాల్సిన బాధ్యత మీదే ఉన్నది. మరి కేవలం డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కేవలం మీ జీతభత్యాల కోసం వాడతారా? భక్తులేసేటి గోశాలను పూర్తి స్థాయిలో కూడా దేవాదాయ శాఖనే భరించాలి. ఎవరు భరిస్తారు? వేరే ఎందుకు భరిస్తారు? హిందూ ధర్మం పవిత్రంగా ఉండాలని దేవాదాయ శాఖను వేయాలి. మరి వాటి కాకుండా నేను అడుగుతూ ఉన్నాను, మరి 5 రూపాయల నోటు బ్యాన్ చేయండి, హుండీలు వేయడానికి రూపాయికాయలు బ్యాన్ చేయండి, 10 రూపాయల నోటు బ్యాన్ చేయండి, కష్టమైతే లెక్క పెట్టుకోవడానికి. డబ్బులు వస్తే మాత్రం వాటికి చిల్లర్లు లెక్క పెట్టుకొని బ్యాంకులు వేసుకుంటారు. మరి చిన్న కోడలు కూడా తీసుకోవద్దు, అవేర్నెస్ క్రియేట్ చేయండి మీరు. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయకుండా కేవలం మంది మీద విడిచిపెడితే మాత్రం బాగుండదు. ఇది ఇంకొక వారం తర్వాత మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున దేవాలయం ముట్టడించాం, గోశాలను ముట్టడించే పరిస్థితి వస్తుంది. మరి ఈ గోల్ని కాపాడంలో పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వాన్ని దేవాదాయ కమిషనర్ కూడా అడుగుతూ ఉన్నాం, వీటిని కంట్రోల్ చేసే శక్తి నీకు ఉందా, లేకుంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కో మఠాలకో వీటికన్నా అప్పచెప్తావా మీరు నిర్ణయించుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం. ఈ పరిస్థితిని వారం రోజులు కూడా కంట్రోల్ తీసుకురాకుండా మాత్రం భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున ఊగిసి కార్యకర్తలు 1,000 మంది కార్యకర్తలతో కూడా దీన్ని ముట్టడిస్తామని తెలియజేస్తూ ఉన్నాం.